హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే టిఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఈ నెలలో మీరు రాయబోతున్న ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ స్ట్రెస్ వర్డ్స్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరేం చేయాలి అంటే మీ టెక్స్ట్ బుక్ తీసుకోండి. సో ఇంపార్టెంట్ స్ట్రెస్ వర్డ్స్ ఐడెంటిఫై చేసుకోండి. టెక్స్ట్ బుక్లో స్ట్రెస్ వర్డ్స్ స్ట్రెస్ అనే టాపిక్ తీసి నేను ఏ వర్డ్స్ అయితే చెప్తానో సో ఆ వర్డ్స్ని మీరు మీ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ స్ట్రెస్ వర్డ్స్గా పెట్టుకొని ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ వీటితో పాటు మిగతాయి కూడా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే 95+ మార్క్స్ కావాలని అనుకుంటున్నారో సో వాళ్ళు అవన్నీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ చదవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ అన్ని టాపిక్స్ అన్నీ స్కిప్ చేయకుండా చదవాల్సి ఉంటుంది. సో ఎవరెవరైతే ఫెయిల్ అవుతారు, సో యావరేజ్ మార్క్స్ ఎవరెవరైతే స్కోర్ చేస్తారో సో వాళ్ళ కోసం ఇవి ఇంపార్టెంట్ చెప్పడం జరుగుతుంది. సో 95 మార్క్స్ పొందే వాళ్ళకి కాదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. ఇది గెస్ చేసి చెప్తున్నాను, ఇంకొకటి కూడా చెప్తున్నాను, రైట్? సో ఇది ఇవే రాలేదు, సో మీరు చెప్పారు సార్ ఇది రాలేదు అనడానికి లేదు. సో ఇవి ఎక్కువసార్లు రిపీట్ అయినవి అండ్ నేను గెస్ చేసి చెప్తున్న వర్డ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అవి ఇంపార్టెంట్ వర్డ్స్ చాలా ఇచ్చాను నేను, స్ట్రెస్ వర్డ్స్ ఇక్కడ. సో కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అండ్ మనం టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు చూద్దాం. సో నేను 1 by 1 చదువుకుంటూ వెళ్తాను. సో ఆ వర్డ్స్ని వీలైతే మీరు మీ టెక్స్ట్ బుక్లో ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నము చేయండి. రైట్, సో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ అబౌవ్. అంటే మీకు స్ట్రెస్లో ఎగ్జాంపుల్ వర్డ్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో వీటికి మీకు ఆల్రెడీ ఏంటంటే స్ట్రెస్ ఆల్రెడీ ఇచ్చారు మీకు. అండ్ లాస్ట్లో ఎక్సర్సైజెస్లో నుంచి స్ట్రెస్ వర్డ్స్ తీసుకున్నాను. సో కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో ఎక్సర్సైజుల నుంచి ఏ వర్డ్స్ తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ వర్డ్ ఈజ్ అబౌవ్, అలోన్, బికమ్, కంటిన్యూ. అండ్ ఇంకొకటి కూడా ఈ స్ట్రెస్ వర్డ్స్ని చాలా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, రూల్స్ లేకుండా మనం ఎలా స్ట్రెస్ వర్డ్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అబౌవ్. యాక్చువల్గా ఇక్కడ స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే బి మీద వస్తుంది, అబౌవ్. సో అట్లా మనం ప్రొనౌన్స్ చేసుకోవాలి. తర్వాత అలోన్, ఎల్ పైన స్ట్రెస్ మార్క్ వస్తుంది, అలోన్. బికమ్, సి మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది. కంటిన్యూ, టీ మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది. డిపార్చర్, పి మీద. డిగ్రీ, జీ మీద వస్తుంది. డిలే, ఎల్ పైన వస్తుంది. సో ఇలా మనం చదవడం కనుక నేర్చుకుంటే సో ఎక్కడైతే స్ట్రెస్ మార్క్ వస్తుందో దాన్ని ఆ లెటర్ని నొక్కి పలకడం, స్ట్రెస్ చేసి పలికితే సో ఈజీగా మనం చెప్పవచ్చు. సో డిలే వరకు చూసాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్, ఫుట్బాల్. నెక్స్ట్ వచ్చేసి టూత్పేస్ట్. నేను కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, హ్యావ్ ఎవర్, షార్ట్ సైటెడ్, yourself, 20, employee, absentee, examinee, engineer, pioneer, gazette, unique, critic, picturesque, millionaire, decoration, application, examination, station, potential, official, social, remedial, patriotic, academic, logic,
historic, notorious, conscious, librarian, optical, capacity, ability, civilize, symbolize, emphasize, geography, biography, zoology, psychology, economics, photograph, attendance, begin, actress, scholarship, carry, doctor, center, complete, success, enjoy, prepare, career, machine, hotel, absent, before, certificate, incident, perfect, today, delicious, bachelor, continue, famous, question, tomorrow, victory, excellent, character, century, enjoy, government, television, happy, understand, people, publicity, civilization, license, observation, nation, education, ceremony, simplicity, luxurious, necessity, political, realistic, curiosity, humanize, morality, asleep, afraid. సో ఇవి నేను గెస్ట్ చేసిన స్ట్రెస్ వర్డ్స్. సో మీకున్న మెటీరియల్లో ఈ స్ట్రెస్ వర్డ్స్కి ఆన్సర్స్ ఉంటాయి. ఒకసారి మీ బుక్లో, టెక్స్ట్ బుక్లో ఈ వర్డ్స్ అన్ని స్ట్రెస్ వర్డ్స్ అన్నీ ఐడెంటిఫై చేసుకోండి అండ్ వాటి స్ట్రెస్ మార్క్స్ ఐడెంటిఫై చేసుకోండి అండ్ కొంచెం రివిజన్ చేయండి. సో సెకండ్ ఇయర్ గ్రామర్ అంతా రివిజన్ గ్రామర్ కాబట్టి సో మీరు ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు మీరు సాధించే అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఇది మీకు సంబంధించిన ఇంపార్టెంట్ స్ట్రెస్ వర్డ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.